సత్యమైన మార్గం నిజం నిజం గొప్ప గొప్ప విజయం నిరంతరం కలిగలే గొప్ప వెలుగులే సాగలే నెమ్మది దుష్ట చేష్టలు తీర్చగా ప్రేమ పతాకం ఎగురగా జరిగేది జరుగునది తీయడం ఇవ్వడం నిన్నే మార్చు శక్తి. నా పేరు వీరస్వామి. మాది కరీంనగర్ డిస్టిక్. నేను హిందూ కుటుంబంలో పుట్టి హిందూ కుటుంబంలో పెరిగినటువంటి వాడును. కరీంనగర్ డిస్టిక్లో మాదొక చిన్న సుగ్రామం. ఆ గ్రామం పేరు ఎర్రబెల్లి. అక్కడ ఒక పాఠశాల స్కూలు అనేది లేదు. నేను మా నాన్నగారికి మేము 24 సంతానం, 12 మంది పురుషులు, 12 మంది స్త్రీలు. పురుషులలో నేను చిన్నవాడిని. నా తర్వాత ఒక చెల్లె ఉంది. చాలామంది మేము ఉన్నందువల్ల మా నాన్నగారు ఎక్కువ అందరినీ పట్టించుకునేవారు కాదు. భోజనం కూడా సరిగ్గా దొరికేది కాదు. కట్టుకునే దానికి వస్త్రాలు కూడా సరిగ్గా ఉండేటి కాదు. అయినప్పటికైనా చేన్లలో మరి పొలాలలో అక్కడక్కడ ఎక్కడ పండ్లు పొలాలు మరి మక్క జొన్న చేన్లలో జొన్న కంకులు తింటూ ఇలాగ జీవితం గడిపేవాడిని. తర్వాత మరి నా యొక్క వయసు పెరుగుతున్న కొద్దది నేను కళ్ళు త్రాగడము, తర్వాత సిగరెట్ తాగడము, బీడీలు తాగడం, వీటికన్నిటికీ నేను అలవాటు పడిపోయాను. బానిసనైపోయాను. ఆకలికి తట్టుకోలేక ఎవరి ఇంట్లో కోడి ఉంటే ఆ కోడిని ఎత్తుకొచ్చుకొని దాన్ని కట్ చేసి కాల్చుకొని తినేవాడిని. ఏ చెట్టు కళ్ళు తాగాలని నాకు మనసు పడితే ఆ చెట్టు కళ్ళు నేను త్రాగేవాడిని. ఆ చెట్టు కళ్ళు అతను పోయకపోతే ఆ చెట్టు నేను నరికేసేవాడిని. అతడు చెట్టు పైనున్నా సరే నేను కింద చెట్టు నరికేసేవాడిని. అలాంటి జీవితం మూర్ఖంగా నేను జీవించాను. తర్వాత మరి మా యొక్క అన్నదమ్ములందరికీ వివాహాలైనవి. లాస్ట్లో నాకు చిన్నవాడిని కనుక మా నాన్నగారు చూచి ఒక అమ్మాయిని వివాహం చేశారు. నాకు వివాహమైన తర్వాత ఒక బిడ్డను దేవుడిచ్చాడు. ఆ బిడ్డ ఒక 2 నెలల పాప. అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కంటిలో ఇంత పెద్ద గడ్డ వచ్చేసింది. ఎవరు కూడా దాన్ని చూచి భయపడేవారు, కానీ దాన్ని బాగు చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా బాగు చేయలేదు. మా ఊరు నుంచి వరంగల్కు మరి 60 కిలోమీటర్లు నేను నడిచి వెళ్ళి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకున్నప్పుడు హైదరాబాద్లో గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ ఉన్నది, అక్కడ మీరు బాగుపడతారు, మీరు హైదరాబాద్కు వెళ్ళండి అని చెప్పారు. అలాగే నేను బయలుదేరి వస్తుంటే మా నాన్నగారు చనిపోతే చనిపోని, ఒకడు వెళ్ళిపోని ఏమవుతుంది అని, పిల్లలు ఎక్కువ ఉన్నారని మా అమ్మ కూడా పట్టించుకునేది కాదు. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ రైల్వే స్టేషన్లో కూర్చుండి ఒక దగ్గర గదగద వణుకుతూ కూర్చున్నాను. ఆ టైంలో మా ఊరు అతను చాకలి అతను సైకిల్ రిక్షా నడిపించుకుంటూ ఆయన వచ్చి ఆ యొక్క ప్యాసింజర్ యొక్క సామాన్ తీసుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఆ సామాన్ అక్కడ పెట్టి అతడు నన్ను గుర్తుపట్టాడు. ఒక కన్నే కనపడుతున్నది, ఈ కన్ను కనపడదు. నన్ను గుర్తుపట్టి నానా ఏంటి అని చెప్పేసి నన్ను అడిగాడు. అలాగే అతన్ని పిలిచి అతను నా మీద పడి ఏడ్చాడు. నేను అతని మీద పడి ఏడ్చి ఈ విధంగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మన్నారంటే అవరు రేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఈరోజు మా ఇంటికి రమ్మని తన బోయగూడకు తీసుకొని వచ్చాడు. తన ఇంటిలో మరి ఆ రాత్రి పండబెట్టుకున్నాడు. ఏదో వారికి కలిగిన కాడికి పెట్టి భోజనం పెట్టారు. ఉదయకాలం లేచి హాస్పిటల్కి పోదాం, ముఖం కడుక్కోమన్నాడు. నేను ముఖం కడుక్కునే టైంలో మరి ఈ తాటికాయంతో ఉన్న గడ్డ, ఆ ట్యూమరు అది టప్న పడి కింద పడి పగిలిపోయింది. అది ఎప్పుడైతే పగిలిపోయి పడ్డదో, కింద పడ్డదో, నాకు గుమ్మొచ్చినట్టయి, చక్కెర వచ్చినట్టయి నేను పడిపోయినాను. దాదాపు ఒక 2 బకెట్లంతా చెడు ఆ కంట్లోకి వెళ్ళి కారిపోయినది. నేను అన్కాన్షియస్ అయి అలా నిద్రపోయాను.
నన్ను భార్యాభర్తలు ఇద్దరు తీసుకొచ్చి ఇంట్లో వేశారు. ఎంతో బాధతో ఉన్న నాకు బాధంతా నివారణమైపోయింది. నేను 2 రోజుల వరకు పక్కా కదలకుండా అలాగనే పడుకొని ఉన్నాను. ఆ తర్వాత 2 రోజులకు నన్ను లేపి ఒక చాయ్ బన్ను ఇచ్చి నాకు తినబెట్టారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది తగ్గిపోయింది. మరి నేను బాగైన తర్వాత 3 నెలలకు నాయన నువ్వు వెళ్ళిపో, హైదరాబాద్కి వెళ్తే మరి మళ్ళీ నువ్వు నీ ఇంటికి వెళ్తే మంచిది, నువ్వు వెళ్ళాలి అన్నాడు. లేదు నాన్న నేను వెళ్ళను, చనిపోయినా మంచిదే అని మా నాయన అన్నాడు. నా భార్య కూడా నాకు భర్త వద్దని వెళ్ళిపోయింది కాబట్టి నాకెవరూ ఆధారం లేరు కనుక నేను ఇక్కడే ఉంటాను, ఏదైనా పని చేస్తాను అంటే, నువ్వేం పని చేస్తావు, నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నువ్వు మాట్లాడే తెలుగు కూడా మంచిది కాదు, మన తెలంగాణ తెలుగు నువ్వు మాట్లాడుతుంటావు, ఇక్కడ అర్థం కాదు, నీకు ఏం పని చేస్తావు, చేయవలేవు అన్నాడు. ఏదైనా పని చేస్తాను అన్నాను. సైకిల్ రిక్షా తొక్కుతావు అన్నాడు. నాకు సైకిలే రాదు, సైకిల్ రిక్షా ఎలా తొక్కుతాను అన్నాను. సరే 2 రోజులు ఆలోచించుకున్నాను. తను సైకిల్ రిక్షా నేర్పాడు. ఆ సైకిల్ రిక్షా నేను తొక్కడం నేర్చుకున్నాను. సైకిల్ రిక్షా నేర్చుకున్నప్పుడు ఆ సైకిల్ రిక్షాను మరి 4-5 రోజుల తర్వాత నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఆ డబ్బు సంపాదిస్తున్నాని ఆ తర్వాత నా విషయము మా అత్తగారికి, మా బంధువులకు తెలిసింది. అయినా కానీ నేను ఎక్కడున్నదో వారికి తెలియదు, వారు నాకు తెలియదు. ఇలాగ నేను జీవిస్తున్నాను. 1970వ సంవత్సరము నవంబరు మాసంలో నేను ఆలుగడ్డ బాయిలో ఉంటున్నాను. ఆలుగడ్డ బాయిలో రిక్షా తీసుకొని వస్తున్నప్పుడు ఆనమ్మ అనే అటువంటి ఒక అమ్మ, ముసలావిడి, ఆవిడ ఏ రిక్షా బాబు ఇక్కడికి వస్తావా అన్నది. ఆమె దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె తన భర్తను రిక్షాలో కూర్చుని పెట్టుకొని మరి సీతాఫలం మండి రాజేశ్వర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సరే మంచిదని నేను తీసుకొని వెళ్ళాను. మళ్ళీ తీసుకుపోదాముండు బాబు అంటే అక్కడే ఉన్నాను. తిరిగి మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఆమె తన భర్త అందులో వాంతి చేశాడు. నాకు చాలా కోపం వచ్చేసింది. లేమా దిగండి అని చెప్పేసి నేను బాగా కోపం చేశాను. బిడ్డ నేను రిక్షా కడుగుతాను, నువ్వు కోప్పడకు అని ఆమె చెప్పింది. సరే మంచిదని చెప్పి మెల్లగా తీసుకొస్తుంటే ఆ ఎత్తు గడ్డల మీదకి వెళ్ళి నేను లాక్కొస్తుంటే, బిడ్డ నీకు దేవుడు తెలుసా అని అడిగింది. దేవుడు తెలుసమ్మా అన్నాను. ఎట్లుంటాడు బిడ్డ దేవుడు అని అడిగింది. మీ ఇంటి పక్క నుండి ఆంజనేయుల గుడికి నేను ప్రతి శనివారం వస్తున్నానమ్మా అని చెప్పాను. ఆ సమయమున మరి ఏ దేవుడమ్మా దేవుడు అంటే, దేవుడు నిజమైన దేవుడు యేసుప్రభు బిడ్డ. ఆ దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎప్పుడన్నా కనపడ్డా అంటే ఎప్పుడూ కనపడలేదమ్మా అన్నాను. అసలు మా ఊళ్ళో దేవుడు అంటేనే ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చినాక ఈ దేవుళ్ళన్నీ నేను నమ్ముచున్నాను, కానీ ఏ దేవుడి మీద కూడా నాకు కనపడలేదు, ఏ దేవుడు నాకు నమ్మకం లేదు అని చెప్పాను. నిన్నే మార్చు శక్తి. నేను వివాహ జీవితంలో కడుగు పెట్టగానే ఎన్నెన్నో సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించేవి. అప్పుడే నాకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలిసింది. దాని ద్వారానే మిమ్మల్ని మార్చే శక్తిని పొందాను. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేని మీరంతా ఏం మనుషులయ్యా? హలో, నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. బిడ్డ, యేసుప్రభు నిజమైన దేవుడు. మనందరి కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు, ఆయన చనిపోయాడు. అదంతెందుకు బిడ్డ, ఇదిగో ఇతనే నా భర్త. నా భర్త ఒకే ఒక కుమారుడు పుట్టిండు. ఆ తర్వాత నా భర్త చనిపోయిండు. చనిపోతే నేను తలుపులు పెట్టి ఏడుచుకుంటున్నాను. నా భర్త శవం దగ్గరికి వెళ్ళలేదు, ఏడుచుకుంటూ ఉన్నాను. ఏడుస్తూ ఉన్నాను. నా భర్తను స్నానం చేపించారు, పెట్టిలో పెట్టారు,
ఒక దినమంతా అయింది. రెండో దినము మరి శవము తీయాలని చెప్పేసి అంటున్నారు. నేను తలుపు పెట్టుకొని ఏడుస్తున్నాను. యవ్వనంలో నా భర్తను తీసుకున్నావు, నన్ను లోకం ఏమంటారని నేను అడిగాను. అడిగితే నా భర్త నాకు కావాలని అడిగినప్పుడు చనిపోయి ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. ఆ రోజు నా భర్తను దేవుడు తిరిగి మళ్ళీ ఆయుషనిచ్చాడు. నా భర్త లేచిండు. అదిగో మరొక బిడ్డను కన్నాను. అప్పటి యవ్వన కాలంలో చనిపోయిన నా భర్త ఇదిగో ఇప్పటి వరకు ఇలాగ ఉన్నాడు చూడు బిడ్డ అని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చనిపోవడం ఏంటి, ఈమె ప్రార్థన చేస్తే మరి లేవడం ఏంటి? ఆ దేవుడు ఏం దేవుడమ్మా అంటే యేసు దేవుడు బిడ్డ, ఆయన మంచి దేవుడు, లేపాడు అంటే నాకు నమ్మకం కుదరలేదు. ఆ ఇంట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మ చెప్పింది, బిడ్డ ఇదిగో ఈయన యేసు ప్రభు, ఈయన మన కొరకు చనిపోయిండు ఇదిగో అని చెప్పినప్పుడు నాకు నమ్మకం కుదరలేదు. ఈమె ఏదో నన్ను చెప్తున్నది అని ప్రక్క ఇంటికి పోయి అడిగాను. అమ్మ ఈమె భర్త అంటే చనిపోయి లేచిందంటే నిజమేనా అని అడిగాను. అడిగితే పక్క వారు చెప్పారు, ఆమె భర్త చనిపోయి లేవడం కాదు బిడ్డ, ఆమె భర్త చనిపోయి లేచినాడు. మాంత్రికులు వచ్చి ఆమె ఇల్లు కాలబెడితే సగం ఇల్లు కాలిపోయి మళ్ళీ పోయి మాంత్రికుని ఇల్లు కాలింది, కానీ ఈమె ఇల్లు కాలలేదు. వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పింది. అబ్బాయి ఎంత ఆశ్చర్యం అని చెప్పేసి, నిజమేనా చుట్టాలు కావచ్చు అందుకొరకు అట్లా చెప్పుకుంటున్నారని నేను ఇంకా అవతలిపోయి ఇంకా వేరే గెల్లో అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, వారి దేవుడు చాలా గొప్ప దేవుడు, ఎంతోమంది వారిని కొట్టనికి వచ్చి వారి వెనుక మరి పరుగులెత్తుకొని పోయినారు, వారికి ఎంతోమంది చేతబడులు చేసి వాళ్ళే చనిపోయినారు అని చెప్పడం మొదలుపెట్టింది. ఇవన్నీ విన్నప్పుడు నాకు యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్మలేదన్నాను. యేసు ప్రభుని నమ్మితే చాలా కష్టాలు వస్తాయి గనక యేసు ప్రభుని నమ్మితే చాలా శ్రమలు వస్తాయి. అందుకొరకే మేము యేసు ప్రభుని నమ్ముతలేము, కులం రాణిస్తలేరు, కులంలోనికి రాణిస్తలేరు బిడ్డ, నల్లకాడికి రాణిస్తలేరు, అందుకొరకే యేసు ప్రభుని మేము నమ్మడం లేదని ఆమె చెప్పింది. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఈ దేవుణ్ణి నమ్ముతాను, ఈ దేవుడు నాకు కావాలా, ఈ దేవుడు నాకు కావాలని రోజు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ దేవుని గురించి చెప్పింది. తర్వాత నా భార్యను ఆ నోటు తెలిసి డబ్బులు సంపాదిస్తామని తెలిసి మా మామగారు నా భార్యను తీసుకొని వచ్చారు. నా భార్య కూడా నాతో ఉన్నది. ఉన్నాక ఎప్పటికీ నేను ఆ అమ్మ దగ్గరికి పోతుంటే ఈ పండ్లన్నీ ఊసిపోయినాయి. అమ్మకు తెల్ల వెంట్రుకలు. ఆ ముసలావిడ దగ్గరికి పోయి వింటుంటే నా భార్య మీద ఆమె మీద నేరం మోపి నా భార్య కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, దేవా నువ్వు మరి ఆమెతో మాట్లాడావు, నా భార్య వెళ్ళిపోయింది, ఇది హైదరాబాదు, ఎక్కడుందో తెలియదు, నా బిడ్డ ఎక్కడుందో తెలియదు కనుక నాకు నా భార్య ఎక్కడుందో మీరు చూపించాలా లేక నా భార్యను తీసుకురావాలా అని మెట్టుగడ్డలో ఆలుగడ్డ బావిలో ఉండి నేను ప్రార్థన చేస్తే ఆమె లాలపేట డేరిపం దగ్గర ఉన్న ఒక చింత చెట్టు కింద ఆమె కూర్చున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. అది ఫస్ట్ లైఫ్లో నాకు ఇచ్చిన విజన్స్. అది చూచి నేను రిక్షా తీసుకొని వెళ్ళిపోయే వరకు ఆమె నన్ను చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నది. పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆమె ఒక ఇంట్లో దాగున్నది. ఆ ఇంటికి వెళ్ళి నేను ఆమెను తీసుకొని ఏమి కొట్టనని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను వీరస్వామిగా ఉన్నప్పుడు ఆమెను బాగా కొట్టేవాడిని. ఈ చెవు మీద కొడితే ఈ చెవులోకి వెళ్ళి బ్లడ్ వచ్చేసింది. అలాంటి జీవితం జీవించేవాడిని కనుక ఆమె భయపడుతుంది, నువ్వు భయపడకని చెప్పి తీసుకొని వచ్చాను, ఇంట్లో పెట్టాను. ఆ తర్వాత మరి భోజనానికి ఏమీ లేదు, రిక్షా నడిపేయడానికి ఇష్టం అనిపించలేదు. ఆ అమ్మ వాక్యం విన్నాను. తర్వాత మరి సంపాదించాలి కదా, పిల్లలు ఉన్నారు కదా, భోజనం కావాలి కదా, అమ్మాయి ఒక బిడ్డ ఉంది కదా అని ఆలుగడ్డబాయి చౌరస్తా మీదకి వచ్చి రిక్షా తీసుకొని నిలబడ్డ ఎవరన్నా వస్తారేమని. ఆ రోజుల్లో 5 రూపాయల నోటు కొత్తది ఆ బస్ స్టాండ్లో పబ్లిక్ అందరి ముందు నుంచి ఆ 5 రూపాయల నోటు ఇలా వస్తున్నది. 5 రూపాయల నోటు గాలికి ఇలా వస్తుంటే దాన్ని చూసి తీసి ఇది ఎవరిదండి 5 రూపాయల నోటు అని అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగితే ఎవ్వరు కూడా ఇది మాది కాదన్నారు. ఇదేంటి విచిత్రం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవ్వరు కాదంటుంది, మాది కాదన్నారు.
సరే అని చెప్పేసి దేవునికి వందనాలు చెల్లించి ఆ 5 రూపాయల నోటు తీసుకొచ్చి నా భార్య చేతులు పెట్టాను. అప్పుడు మాకు వారానికి సరిపోయేంత రాసిన కొనుక్కున్నాం. తెల్లారి నేను ఆ అమ్మగారిని తీసుకొని మరి పిలదెలిపి అనే రిక్షాలో తీసుకొచ్చి ఆ అమ్మ నేను ఆ గుళ్ళో కూర్చున్నాం. చిన్న పనిని వెనక చిరిగిపోయింది, చెడ్డి కూడా వెనక చిరిగిపోయింది. ఆ గుళ్ళో వెనక కూర్చున్నాను. వాక్యం విన్నాం. మళ్ళీ అమ్మగారిని తీసుకొని వెళ్ళాను. దేవా, నాకు కనపడవా, నువ్వు ఎలా ఉంటావో కనపడమని నేను అడిగాను. దేవుడు ఆశ్చర్యంగా మరి సెంట్ ఆన్ స్కూల్ దగ్గర సంగీత్ టాక్స్కు మధ్యలో ఒక చెట్టు కింద నేను రిక్షా పెట్టుకొని ఆ రిక్షాలో ఇలా పడుకున్నాను. పిల్లలు తీసుకుపోవాలి, స్కూల్ టైం అవుతుందని అక్కడ రిక్షాలో ఇలా పడుకున్నాను. జస్ట్ ఒక 15 నిమిషాల్లో నాకు నిద్ర వచ్చేసినట్టు కళ్ళు మూసుకున్నాను. నిద్ర వచ్చేసింది. ఒక మహావృద్ధిలాగా ఒక పెద్ద మనిషి ఒక చేతిలో కంజర లాంపు అంటారు, దాన్ని పట్టుకొని ఒక గొర్రె పిల్లను ఇలా ఎత్తుకున్నట్టుగా ఆయన ఒక కర్ర పట్టుకొని ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి, బాబు ఈ చిట్టు చూడు, ఈ అడ్రస్ ఈ చిట్టు చూడు అన్నప్పుడు నేను ఒకవేళ అడ్రస్ అడుగుతుండేమో, నాకు చదువు రాదు, నాకు ఏం తెలియదు, ఎవరిని అడుగు అని చెప్తున్నాను. లేదు 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 ఇది చదువు అని చెప్పేసి ఇది చదువు అంటున్నాడు. నాకు రాదు నాయన అంటున్నాను. ఇది తీసుకోను, ఇది తీసుకో అన్నాడు. ఆ చిన్న కాగితం ఇలా తీసుకోగానే ఇంత పెద్ద బైబిల్ అయింది నా చేతిలో, చాలా పెద్దదైంది. బాబోయ్ ఇది ఎందుకు నాకు వద్దు తీసుకోమని చెప్పేసి అన్నప్పుడు నువ్వు దాన్ని తెరవమన్నాడు. నేను బైబిలు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలని తెరిచినప్పుడు హెజ్కేలు 2వ అధ్యాయం వచ్చేసింది. హెజ్కేలు 2వ అధ్యాయంలో చదువుమన్నప్పుడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతాను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను అని నేను చదివాను. ఫస్ట్ టైం అది చదవడం. అయ్యా ఇది నాకు ఎలా వచ్చింది చదువు, నాయనా మీరెవరు, మీ పేరేంటి అన్నప్పుడు ఆయన సిరినవ్వు నవ్వి ఆ పెద్ద మనిషిగా ఉన్న ఆయన ఆ లాంతరు పట్టుకున్న ఆయన ఒక్క క్షణములోనే మాయమైపోయినాడు. నా చేతిలో బైబిల్ కూడా మాయమైపోయింది. నిన్నే మార్చు శక్తి. నేను కట్టుబాట్లతో పెరిగిన దాన్ని. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోవాలంటే భయం. +2 ఎగ్జామ్ బాగా వ్రాసిన ఫలితం ఫెయిల్ అయ్యాను. అప్పుడే టోల్ ఫ్రీ నంబర్ గురించి తెలిసింది. నాలో నమ్మకం, ధైర్యం ఎంతగానో పెరిగాయి. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. మిమ్మల్ని మార్చే శక్తికి థ్యాంక్స్. లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని మీరంతా ఏం మనుషులయ్యా? హలో, నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. అప్పుడు యూత్ పల్ క్రైస్తవ యొక్క సంస్థకు పనిచేస్తున్న మరి జేకుమార్ అని అతడు వచ్చి నన్ను రిక్షా తట్టాడు. ఏ రిక్షా అని పిలిచాడు. అయ్యా ఏమిటి అన్నాడు. గుండీసుకు పోదాం మొత్తవా అన్నాడు. ఎక్కడ అంటే క్లాక్ టవర్ దగ్గర అన్నాడు. సరే అని చెప్పేసి నేను రేటు మాట్లాడుకున్నాను, వెళ్ళాను. గుడ్ న్యూస్లోకి వెళ్ళిన తర్వాత నేను లోపలికి ఆయన వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. रिक्शा तुम यहाँ ठहरो, मैं अंदर जाके वो चेयर्स लाता हूँ और थोड़ा देर है तो भी पैसा ज़्यादा देता हूँ, मैं यहाँ ठहरो అన్నాడు. అన్నప్పుడు నేను అనుకున్నాను ఈయన నన్ను ఇక్కడ కూర్చున్నామన్నాడు, పైసలు డబ్బులు ఇస్తానంటున్నాడు కనుక కూర్చున్నానని చెప్పి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మరి అరగంట అయింది, గంట అయింది, ఇంకా వస్తలేడు ఏందని నేను గుడ్ న్యూస్ లోపలికి పోయే వరకు అప్పుడు గుడ్ న్యూస్ లోపలలో అద్దాలలో అన్ని పరిశుద్ధమైన గ్రంథాలు పెద్ద పెద్ద బైబిలు అట్టలతో ఉన్న బైబిల్ పెట్టారు లోపల. నేను ఆ గ్రంథాలు చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని చదువుతున్నాను. ఇదేంటి ఇంతకు ముందు నాకు వచ్చింది ఇది ఒక గంటకు ముందు, ఇక్కడున్న ఇవన్నీ చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని చదువుతున్నాను. ఈ జేకుమార్ వచ్చినాడు. ఓ సారీ నేను బుల్గా మర్చిపోయానని చెప్పేసి ఆయన నడువు పోదామన్నాడు. అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత, దీని వేల ఎంత అవుతుందో చెప్తే
దయచేసి నేను రోజుకు ఒక్క ఆటను చొప్పున కడతాను, ఈ బైబిల్ నాకు కావాలి, నాకు ఇప్పించండి. ఇంతకు ముందే నాకు మరి ఒక ఆయన వచ్చి ఒక చిట్టి ఇచ్చాడు, ఆ చిట్టి మీద పరిశుద్ధ గ్రంథమైనది, దాంట్లో నేను బైబిల్ నన్ను చదివిపించాడు. ఈ నాకు ఒక అమ్మ ఆనమ్మని బైబిల్ చెప్తుంది, ఆ అమ్మ చెప్పినటువంటి బైబిలే ఇది అని నేను చెప్పినప్పుడు ఆయన అప్పుడు రూపాయిన్నర పెట్టి ఆ బైబిల్ నాకు కొని ఇచ్చాడు. నాకు డబ్బులు ఇవ్వకని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించి, ఎక్కడ లేని ఆనందం అనిపించి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని బైబిల్ విప్పగానే వెంటనే మరి అదే ఏజ్కేల్ గ్రంథం వచ్చేసింది. ఆ ఏజ్కేల్ గ్రంథంలో ముందు నేను చదివిందే మరలా నేను చదువుతున్నాను. ఇదేంటి నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మళ్ళీ బైబిల్ మూసినాను. మూసిన తర్వాత మళ్ళీ తెరిచాను. తెరిచినప్పుడు రోమా 12 అధ్యాయం వచ్చింది. కనుక నీ యొక్క దేహమును సజీవ యాగముగా సమర్పించుకొనము, ఇట్టి సేవ నీకు యుక్తమైంది అని చెప్పి దేవుడు మన నాకు చదివిపించాడు. పట్ట చించితే అక్షరం మొక్క తెలియని నాకు, రాసింది తెలియదు, చదువు రాదు, మా ఊళ్ళో పాఠశాల లేదు, ఎక్కడ ఏమీ లేదు, నేను చదువుతున్నాను. ఆశ్చర్యం అనిపించి ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారికి చూపించాను, అమ్మగారికి చెప్పాను. చాలా సంతోషపడి ఆమె శామ్యూయేలును దేవుడు అభిషేకించిన దాని గురించి ఆమె నాతో చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మరి 1971-72లో నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. విజయవాడ గుణదలలో బైబిల్ ట్రైనింగ్ చేసి బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చినాక ఈ ఫిలదెల్ఫియా వారు నన్ను సేవకు పంపించారు. దేవుడు నన్ను సేవలో మరి ఆయా స్థలంలో వాడుకుంటూ ఫిలదెల్ఫియా నుంచి మరి అన్నారం పంపబడ్డాను. అన్నారంలో ఒక్క మలయాళీస్ ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు. ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. నేను అక్కడ వాక్యం చెప్పాను. అక్కడ 40 మంది గొల్లలు రక్షించబడ్డారు. అనేకమైన కార్యములు జరిగినాయి. ఆ 40 మంది గొల్లలు రక్షించబడ్డందుకు అక్కడి నుంచి వారు నన్ను వెళ్ళగొట్టారు. ఆ నుంచి వెళ్ళగొడితే గుమ్మడిదల అనే గ్రామానికి వెళ్ళాను. నా భార్యకు బట్టలు లేవు, నాకు బట్టలు లేవు. నా భార్య మరి రాత్రులు ఇంట్లో ఉంటే తలుపు పెట్టి ఆమె బట్ట ఉతికి నేను ఆమెకి ఇచ్చేవాడిని. అది ఎండిన తర్వాత కట్టుకునేది. నేను అలాగా కష్టపడ్డాం. ఆ గుమ్మడిదలకు వెళ్ళి రోడ్డు మీద సువార్త చెప్తున్నాను, డ్రమ్ము కొట్టుకుంటూ సువార్త చెప్పి పత్రికలు పంచాను. ఒక 2 కట్టెల మీద కర్రల మీద ఒక కుంటి అయినా వచ్చేసాడు. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు, ఇదిగో ఈ కుంటి అయినా ఇప్పుడు బాగుపడతాడు, నేను యేసు నామములో ప్రార్థన చేస్తాను, ఈ కుంటి అయినా బాగుపడతారంటే అందరూ నవ్వుతున్నారు. అందరు నవ్వుతుండగా యేసు నామములో నువ్వు లేచి నడిచిరమ్మని చెప్పినాను. ఆయన కాలు ఇలాగున్న కాలు ఇలా సాపుగా పడ్డది. 2 కర్రలు కింద వేసాడు. ఆయన లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత ఆయన గంతులు వేసినాడు. తర్వాత పరిగెత్తినాడు, నడిచినాడు. అక్కడ అవన్నీ చూచి క్రైస్తవులుగా మార్చబడుతుంటే ఆ ఊరు వాళ్ళు నన్ను వెళ్ళగొట్టారు. నేను నా భార్య 3 నెలలు అడవిలో ఉన్నాను. సాయంత్రం పూట మాత్రమే వచ్చి మద్రాసులో స్కూల్లో పడుకునేవాళ్ళు. దేవుడు మమ్మల్ని ఎంతో మరి కష్టపెట్టి తిండి లేక ఆహారం లేక మేము జీవించిన సువార్త ప్రకటించడానికి నేను వెళ్ళేవాడిని. నా భార్య చెట్ల కింద కూర్చుండేది బిడ్డను పెట్టుకొని. ఆమె కూడా దేవుని నమ్ముకొని అలా ఉన్నది. నేను వెళ్ళి సువార్త చెప్పి కడుపులో పిసుకుంటుంటే నీళ్ళు తాగుతుంటే పడిపోతానేమని బట్ట ఇలా కట్టుకొని సువార్త వాక్యం బోధించి, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అంటే, మీదేం కులం అంటే, అమ్మా మేము క్రైస్తవం. ఎట్లా మేము అన్నం పెట్టమంటే, ఆ అన్నం కొంచెం అంతా జొన్న అన్నం ఎట్లా తింటావు అని అన్నాడు. బండ కడుక్కొని ఆ బండను ఈ విధంగా కడిగి ఆ బండ మీద అన్నం ఇలా పెడితే ఆ బండ మీద అన్నం ఇలా తీసుకొని తిన్నా. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి అక్కడ వెళ్ళగొడితే మరి పిడబ్ల్యూ రోడ్డు మీద చెట్ల కింద ఆరాధన నడిపించి 1500 మంది 2000 మంది గవర్నమెంట్ యొక్క బస్సులు అక్కడికేసి హైదరాబాద్ నుంచి అనేకమైన బస్సులు వచ్చి అక్కడ గుమ్మడిదలలో ఆగేది, ఎక్స్ప్రెస్లు ఆగేది, మెదకుపోయే బస్సులు అక్కడ ఆగాయి. కానీ అక్కడ అన్ని బస్సులు ఆగేది.
మరి ఆదివారం వచ్చిందంటే 1500 మంది 2000 మంది మైకు లేకుండా నేను సువార్త ప్రకటించేవాడిని. అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు ఆశ్చర్యములు జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నన్ను ఎంతగానో దీవించాడు. ఒక చనిపోయిన లేడీని, డెడ్ బాడీని బల్లె తీసుకొని వచ్చారు. బామ్మగారు చనిపోయింది, నర్సమ్మ చనిపోయిన ఆమెను తీసుకొచ్చి అక్కడ మీటింగ్లో వేశారు. ఈ ముక్కులు చీమలు తింటున్నాయి, కళ్ళల్లో ఈగలు అన్నీ వాళ్తున్నాయి, ఇంత దొడ్డ లావు వాసిపోయింది. ఒక పక్షవాతం కలిగినామనుకున్నాను. కానీ ఒక హైదరాబాద్ నుంచి ధూళిపేట నుంచి వచ్చినటువంటి ఒక 60 మంది ఆమెను తీసుకొచ్చి, ఈమెను నువ్వు దేవుడు గొప్ప దేవుడు అని చెప్తున్నావు, కుంటోళ్ళు బాగవుతున్నారు, గుడ్డోళ్ళు బాగవుతున్నారు, చెవిటోళ్ళు బాగవుతున్నారు, ఎన్నో వేల మందికి నువ్వు బాప్తిసాలు ఇచ్చుకుంటూ క్రైస్తవులను చేస్తున్నావు, ఈమెను నువ్వు లేపాలని చెప్పేసి నన్ను అన్నారు. ఈమెను నేను లేపలేను, ఎందుకంటే చచ్చిపోయిన డెడ్ బాడీని నేను ఎట్లా లేపుతాను? ఎన్ని రోజులైంది? 2 రోజులైంది, 3వ రోజు అవుతుంది. ఈమె లేదంటే నేను షూట్ చేసేస్తామన్నారు. నేను అతిసాక్షి అవ్వడానికి చేతులు ఎత్తాను, చంపండి నన్ను, నేను ఆమెను లేపనన్నాను. దేవుడు ఒక్క స్వరంతో మాట్లాడినాడు, ఉరుములాంటి స్వరం. ఆయన మాట్లాడినాడు. నా కుమారుడని నమ్మలేదని ఉరుములాంటి స్వరంతో మాట్లాడినప్పుడు భూకంపం కలిగితే ఎట్లయితే అలాగ సౌండ్ వచ్చి ఈ వచ్చిన 70 మంది ప్రార్థనలో ఉన్న మరి 100 మంది అన్కాన్షియస్ అయి కింద పడిపోయినారు, భూమి కదిలించబడి కింద పడిపోయినారు. నా కుమారుడ నువ్వు నన్ను నమ్మలేదన్న. నమ్మినాను ప్రభా, ప్రార్థన చేయమన్నాడు. వెళ్ళి ప్రార్థన చేశాను. ఇలాగున్న తల ఇలా పడ్డది. అప్పుడు నేను అనుకున్నాను, నా చెయ్యి తగిలిందేమో అనుకున్నానే, కానీ నాకు కూడా నమ్మకం వత్తలేదు. మళ్ళీ తర్వాత 2వసారి ప్రార్థన చేశాను. 2వసారి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఇలాగని లేచి నిలబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా దేవుని కృప. మరి ఇప్పుడున్న చర్చి వారు ఇంద్రమ్మ గారు మనకు ఆ చర్చి క్రైస్తవులమైన మనకు దేవుడు ఆ చర్చి నాకు కట్టించాడు. ఆ చర్చి ఇప్పుడు ఏసీ చర్చిగా అయింది. కొన్ని వేల మంది ఇప్పుడు ప్రభును అక్కడ ఆరాధిస్తున్నారు. ప్రభు నన్ను ఈ విధంగా దీవించి ఆశీర్వదించి ప్రభు సేవలో వాడుకుంటున్నాడు. నన్ను మార్చిన దేవుడు నిన్ను మారుతాడు. మాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో కూడా మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.